ప్రతి వీరుడి కథ చిన్ననాటి కలలతోనే మొదలవుతుంది. ఉత్తరాఖండ్‌లోని ప్రకృతి అందాలతో నిండిన భూమిలో ఒక బాబు పుట్టాడు. అతని పేరు చిత్రేష్ సింగ్ బెస్ట్. చిన్ననాటి నుంచే క్రమశిక్షణ, దేశభక్తి అతని జీవితంలో భాగమయ్యాయి. తండ్రి ఒక క్రమశిక్షణ కలిగిన పోలీస్ అధికారి. ఇంట్లో వినిపించే కథలు దేశసేవ గురించినవే. ఆ కథలే చిత్రేష్ హృదయంలో ఒక కలగా మారాయి. ఒకరోజు నేను దేశాన్ని కాపాడే సైనికుడిని అవుతాను అని అనేవారు. పాఠశాల రోజుల్లోనే ఆయన ధైర్యం, నాయకత్వం అందరికీ కనిపించేవి. కష్టమైన శిక్షణ, కఠినమైన నియమాలు అయినా వెనక్కి తిరగలేదు. టెక్నికల్ ఎంట్రీ స్కీమ్ ద్వారా భారత సైన్యంలో అడుగుపెట్టాడు. పూణేలోని కాలేజ్ ఆఫ్ మిలిటరీ ఇంజనీరింగ్లో ఇంజనీరింగ్ పూర్తి చేసి డెహ్రాడూన్లోని ఇండియన్ మిలిటరీ అకాడమీ నుంచి ఒక యువ అధికారిగా బయటకు వచ్చాడు. ఆ క్షణం నుంచే దేశ రక్షణే అతని జీవన లక్ష్యమైంది. కాలం గడిచింది, బాధ్యతలు పెరిగాయి. కార్ప్స్ ఆఫ్ ఇంజనీర్స్లో మేజర్గా దేశ సరిహద్దుల్లో సేవలు అందించాడు. 2019 ఫిబ్రవరి 16 జమ్మూ కాశ్మీర్, నౌషేరా సెక్టర్. శత్రు మైన్లతో నిండిన ఒక గస్తీ మార్గం. అపాయం తెలిసినా తన జవాన్ల ప్రాణాలే ముఖ్యమని భావించి ముందుకు అడుగు వేశాడు. ఒక బాంబును నిర్వీర్యం చేశాడు. ఇంకొక బాంబు అకస్మాత్తుగా పేలింది. ఆ పేలుడులో తన సహచరులను కాపాడుతూ మేజర్ చిత్రేష్ సింగ్ బెస్ట్ వీరమరణం పొందారు. అప్పుడు ఆయన వయస్సు కేవలం 31 సంవత్సరాలు. ఇంకా కొన్ని రోజుల్లో వివాహం చేసుకోవాల్సిన యువకుడు. కానీ వ్యక్తిగత జీవితం కంటే దేశమే ముందు అన్నాడు. ఈరోజు మనం ప్రశాంతంగా జీవిస్తున్నామంటే దానికి కారణం ఇలాంటి వీరుల త్యాగాలే. మేజర్ చిత్రేష్ సింగ్ బెస్ట్, మీ కథ ఒక జీవితం కాదు, అది ఒక ప్రేరణ. మీ త్యాగం అమరమైంది. జై హింద్. వీర జవాన్ అమర్ రహే.